పుచ్కా పేరు విన్నారా? ఇది కోల్కతా స్టైల్ పానీపూరి అండి. చాలా ఈజీ ప్రిపరేషన్. దానికోసం శనగలు, ఆలు, కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. మీన్ వైల్ చింతపండుని నానబెట్టుకోవాలి. నేను నానబెట్టుకోలేదు కాబట్టి హాట్ వాటర్ లో 5 minutes ఉంచేసినాను. అండ్ పుచ్కా మసాలా ఇస్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం కాశ్మీరీ చిల్లీస్, ధనియాలు, జీరా అండ్ సోంపు వేసి కొద్దిగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీకి పడితే పుచ్కా మసాలా అయితే రెడీ. అండ్ పానీ కోసం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకున్న కొత్తిమీర, పుదీనా, చిల్లీస్, సాల్ట్ అండ్ వాటర్ అంతే బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపు మన ఆలూస్ అయితే ఉడికిపోయింది. దాన్ని తొక్క తీసేసి మంచిగా స్మాష్ చేసుకొని ఈ ఉడికిచ్చిన శనగలు కూడా దాంట్లోకి వేసి కొద్దిగా చింతపండు పులుసు, పుచ్కా మసాలా, సాల్ట్, బ్లాక్ సాల్ట్, నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని పైనుండి ఆనియన్స్ వేసుకుంటే మన మసాలా అయితే రెడీ. సూపర్ టేస్టీ ఉండే. పానీ కోసం చింతపండు గుజ్జు, అందులోకి గ్రీన్ పేస్ట్ వేసి తగినన్ని వాటర్ పోసుకొని దాంట్లో కూడా బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, పుచ్కా మసాలా, లెమన్ స్లైసెస్, ఐస్ వేసుకుంటే మన పానీ అయితే రెడీ. ఇవన్నీ కాంబినేషన్ చాలా బాగుంది. లాంగ్ వీడియో ఉంటది.